అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ అనేకులు ఆయనని వెంబడించుచుండేవారు. అదే సమయంలో ఈ సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడి మరి వారి కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉందని వచ్చి స్వస్థపరచాలని బతిమాలుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయనతో బయలుదేరి రావడము మనము చూస్తాం. అయితే ఆయన వచ్చుచున్నప్పుడు జన సమూహము ఆయనను వెంబడించి ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుచున్న స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారని తను స్వస్థపరచబడాలనుకొని మరి ఆయనను వెనుక నుంచి తాకడము మనము చూస్తాం. తనని దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. మరి ఇక్కడ ఆలస్యమైంది. ఎందుకనగా దేవాది దేవుడు ఆ సమాజ మందిరపు అధికారి అయిన యాయిరుతో బయలుదేరినప్పటికీ అక్కడ ఎంతో జన సమూహం ఉండడం వలన అక్కడ దేవుడు ఆగవలసి వచ్చింది. అదే సమయంలో యాయిరు ఇంటి నుంచి కొందరు వచ్చి, ఇంక నువ్వు దేవుణ్ణి మరి శ్రమ పెట్టకు, ఎందుకనగా మీ కుమార్తె చనిపోయిందని చెప్పడం జరిగింది. కానీ దేవుడు మనుష్యుల మాటలు అక్కడ లక్ష్య పెట్టక భయపడకము, కేవలము నీవు నమ్మి విశ్వసించు అని చెప్పడం మనము చూస్తాం. మనము కూడా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, ఇంకా మన జీవితంలో ప్రార్థనలు ఆలకించబడలేదు అనుకున్న సమయంలో, లేదా ఇంకా సమస్తము అయిపోయింది, ఇంకా నేను ఏమీ చేయలేను అనే పరిస్థితికి మనము వచ్చినప్పుడు అనేకులు మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంకా నీవు ఏమి ప్రార్థన చేస్తావులే, ఇంకా ఎన్ని రోజులు నీవు ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థనకు జవాబు రాదు అని అనేకులు మనకు చెప్పేవారుగా ఉంటారు. కానీ మన విశ్వాసం యందు మనము సడలిపోకూడదు. ఇక్కడ దేవుడు అదే చెప్పుచున్నారు, నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పుచున్నారు. నీవు కేవలము నమ్ము. అక్కడ దేవుడు మరి ఎవరి మాట లక్ష్య పెట్టలేదు. మనము కూడా మనుష్యుల మాటలు లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకనగా కార్యము చేసేది దేవుడు కాబట్టి, ఒకవేళ మనుష్యులు వచ్చి ఇంకా ఇది నీ వలన కాదు, ఇంకా నీవు ఇది చేయలేవు అని నీతో అన్నప్పటికీ వారి మాటలు లక్ష్య పెట్టకు. నమ్మిక మాత్రం ఉంచినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఆ సమాజ మందిరపు అధికారితో మరి వారి ఇంటికి వెళ్ళి ఆ కుమార్తెను స్వస్థపరచడం మనము చూస్తాం. చనిపోయిన కుమార్తె తిరిగి లేచినట్లు అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆయన యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు, కేవలము నమ్మకం మాత్రము ఉంచినప్పుడు ఆయన కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన శ్రమలలో అయినా, కష్టాల్లో అయినా, ఆపదలో అయినా, మన పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆయన యందు మనము విశ్వాసం ఉంచి మనుష్యుల మాటలు లక్ష్య పెట్టక దేవుని వైపు మనము చూచినప్పుడు ఆయన కార్యము చేసే దేవుడిగా ఉన్నారు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయములో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం నుంచి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, ఈరోజు అనేకులు తండ్రి వారి స్థితిని బట్టి వారు భయపడుచున్నారు. భయపడకము, కేవలము నమ్మిక మాత్రం ఉంచుమని అలనాడు తండ్రి సమాజ మందిరపు అధికారి అయిన యాయీరుతో మీరు మాట్లాడి దేవా వారి కుటుంబ జీవితంలో తండ్రి మీరు కార్యము చేసి ఉన్నారు. అట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారేమో తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయమున వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. ప్రతి విధమైన భయాన్ని తండ్రి మీరే తొలగించి మీరే వారిని దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.